కొత్త చాప్టర్. లార్డ్ యాజ్ మై కాన్స్టెంట్ కంపానియన్, నా నిత్య సహచరునిగా ప్రభువుని ఎంచుకుంటాను అనేటువంటిది. అంటే ప్రభువే నా నిత్య సహచరుడు. ఐ హావ్ ఆఫెన్ హెర్డ్ స్టోరీస్ ఫ్రమ్ ద మండలి అబౌట్ ద జాయ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఈ వన్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ హిమ్. మండలి వాళ్ళతో నేను కలిసి ఉన్నప్పుడు చాలా కథలు నేను వింటూ ఉండేవాడిని. ఏమిటి ఆ కథలు? బాబా స్మరణలో ఉన్నప్పుడు, బాబాలో పూర్తిగా మునిగిపోయినప్పుడు ఎంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు అనేది అనేక కథల ద్వారా నేను విన్నాను. వన్ సచ్ ఫేవరెట్ స్టోరీ ఆఫ్ మైండ్ ఈజ్ యాజ్ ఫాలోస్. అలాంటి ఒక మంచి కథ, నాకు బాగా ఇష్టం ఆ కథ అంటే, అది ఇక్కడ చెప్తున్నాను. ఏ సెయింట్ వాజ్ లివింగ్ ఇన్ సెక్లూషన్ ఇన్ ఏ కేవ్ ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ శిఖరం దగ్గర చిన్న గుహ ఉంది. దానిలో ఒక యోగి నివసిస్తూ ఉండేవాడు. హీ హ్యాడ్ ఎ డిసైపుల్ హూడ్ కీప్ వాచ్ అవుట్ సైడ్ ద కేవ్. ఆయనకి ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. వాడు గుహ బయట కర్ర పట్టుకొని కాపలా కాస్తూ ఉండేవాడు, ఎవరు గుహలోనికి వెళ్లకుండా, ఆటంకపరచకుండా. అండ్ వుడ్ అలౌ నో వన్ టు ఎంటర్, ఎవరిని లోపలికి వెళ్ళకుండా కాపలా కాసేవాడు. ద సెయింట్ ఇంటరాక్టెడ్ ఓన్లీ విత్ ది డిసైపుల్. ఈ ఒక్క శిష్యుడితోటే మాట్లాడేవాడు గురువు, ఏమన్నా కావాలంటే అంతే. విచ్ హూమ్ హీ వుడ్ కాల్ ఓన్లీ వన్స్ ఎ మంత్ టు స్పెండ్ ద డే విత్ హిమ్. అది కూడా నెల రోజులు తపస్సులో ఉండి నెలకొక్కసారి శిష్యుని పిలిచేవాడు, ఏం కావాలో చెప్పేవాడు. ఒక్కరోజు గురువుగారి దగ్గర నెలకొక్కరోజు పర్మిషన్ ఉండేది ఆయన దర్బార్లో. ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ డిసైపుల్ కెప్ట్ వాచ్ అవుట్ సైడ్ ద కేవ్. మిగిలిన 29 రోజులు ఆ గుహ బయట కాపలా కాయడమే శిష్యుడు చేసేది. ఒక్కరోజు గురువు దగ్గర గడిపేవాడు. మెనీ వాండరింగ్ పిలిగ్రిమ్స్ హూ హెర్డ్ ఆఫ్ దిస్ సెయింట్ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ దిస్ డిసైపుల్ వుడ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ డిస్టర్బింగ్ ద మాస్టర్. ఎంతోమంది ఈ కథ విని, అమ్మో నెల రోజులకు ఒక్కసారే బయటకు వస్తున్నట్ట అని, మనం ముమ్మడివరం బాలయోగి గారి గురించి మనం వినేమని చూడండి. అలాగూ తండోపతండాల కింద జనం ఈయన చూడాలని వచ్చేసేవారు. వీళ్ళందరినీ పాపం నిరోధిస్తూ ఉండేవాడు ఈ శిష్యుడు. ద పిలిగ్రిమ్స్ వుడ్ దెన్ లీవ్ పీస్ఫుల్లీ. సరే వెళ్ళకూడదని లోపలికి ఆయన ఆర్డర్, వెళ్ళొద్దని చెప్తే వెళ్ళిపోయేవారు వాడు తిరిగి. హవెవర్ వన్ పర్సిస్టెంట్ పిలిగ్రిమ్ వాజ్ అడమెంట్ అండ్ హ్యావింగ్ ది మాస్టర్స్ దర్శన్ అండ్ రిఫ్యూజ్ టు లీవ్. ఒక మొండోడు దొరికాడు వీళ్ళలో. అమ్మ నేను చూసి చేరవలసిందే, ఆయన చూస్తే కానీ నేను వెళ్ళను, తప్పదు అన్నాడు. హీ స్పెంట్ డేస్ సిట్టింగ్ అవుట్ సైడ్ ది కేవ్. ఆ పొమ్మంటే పోదాను, ఎక్కడ కాదు అక్కడ కూర్చుంటాను నేను, ఆయన దర్శనం అవ్వకుండా మాత్రం నేను వెళ్ళను అని అక్కడ దూరంగా కూర్చుని. డిసైపుల్ ప్లీడింగ్ విత్ హిమ్. పాపం ఈ శిష్యుడు వెళ్ళిపోయాను ఆయన, వద్దని చెప్తున్నాను కదా, ఆయన ఎక్కడ ఉండొద్దన్నారు అని బతిమాలతో ఉండేవాడు. ఫైనలీ ది డిసైపుల్ కన్సీడెడ్ అండ్ సెడ్ టు హిమ్. సరే అతను వెళ్ళిపోవడానికి ఒప్పుకొని ఇలాగన్నాడు, ద మాస్టర్ ఇన్వైట్స్ మీ వన్స్ ఎ మంత్ టు స్పెండ్ ద హోల్ డే విత్ హిమ్. ఈ శిష్యుడే చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడు పాపం గోడు చూసి నెలకొక్కసారి లోపలికి రమ్మని నన్ను పిలుస్తాడు ఆయనతోటి గడపడానికి. ఐ విల్ దెన్ ప్లీడ్ యువర్ కేస్ విత్ హిమ్. అప్పుడు నీ గురించి అడుగుతాను, ఎంతో తాపత్రయపడుతున్నాడు, ఒక్కసారి నేను దర్శించుకుంటానని, అయ్యా దయచేసి అనుమతించండి అని నీ తరపున నేను ప్రాధేయపడతాను. యూ కమ్ ఆన్ దట్ డే. ఇదిగో పలానా రోజు, ఆ రోజు నువ్వు బయట వేచి ఉండు. అండ్ ఇఫ్ ద మాస్టర్ సో విషెస్ యూ విల్ గెట్ హిజ్ దర్శన్. అప్పుడు గురువుగారు చెప్తాను, నేను ఆయన ఒప్పుకుంటే నేను తప్పకుండా లోపలికి పంపిస్తాను అన్నాడు. అండ్ అపాయింటెడ్ డే ద పిలిగ్రిమ్ వాజ్ ప్రెజెంట్. ఆ రోజు వాడు పొద్దున్నే వచ్చేసి కూర్చున్నాడు పాపం బయట. వెన్ మాస్టర్ కాల్డ్ ద డిసైపుల్ ఇన్సైడ్. ఈ శిష్యుడిని పిలిచాడు గురువుగారు నోరిప్పి. ద డిసైపుల్ వాజ్ సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ ద డే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద డివైన్ మాస్టర్ దట్ హీ కంప్లీట్లీ ఫర్గాట్ టు మెన్షన్ ది పిలిగ్రిమ్. పాపం నెల రోజులు ఎదురు చూస్తూ ఉన్నాడు గురువు పిలుపు కోసం. గురువు పిలగానే ఇంకా ఆయన దివ్య సాన్నిధ్యంలో మర్చిపోయాడు అన్నీ. వాడికి మాట ఇచ్చాను, వాడిని దర్శనం చేయిస్తాను అన్నది విషయమే అసలు గుర్తుకు రాలేదు ఇతనికి. ఇట్ వాజ్ ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ హీ రిమెంబర్డ్ అండ్ మెన్షన్డ్ ఇట్ టు ది మాస్టర్. చిట్ట చివరిలో ఇక వెళ్ళిపోయి టైం వచ్చేసినప్పుడు గుర్తొచ్చింది, అయ్యయ్యో ఇలా అని మాస్టర్ గురువుతో చెప్పాడు. ఆల్దో ది మాస్టర్ వాజ్ రిలక్టెంట్ బికాజ్ దర్ హిస్ డిసైపుల్స్ ప్లీడింగ్, he granted permission for the pilgrim to see him, though only for a few moments. గురువు ఇష్టపడలేదు.
కానీ వీడు బ్రతిమాలతానే ఉన్నాడు. లేదు, నేను మాట ఇచ్చేసానని పొద్దుననగా వచ్చి కూర్చున్నాడు. అలాగా నా మాట మీదే వెళ్ళాడు. లేదా అసలు వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు. ఎలాగైనా మీరు అనుమతించమన్నాడు. సో ఒక్కసారి అలా లోపలికి వచ్చి 2 నిమిషాలు చూసి వెళ్ళిపోమని అన్నాడు గురువు. ద పిల్గ్రిమ్ ఆన్ సీయింగ్ ద మాస్టర్స్ రేడియన్స్ వాజ్ ఓవర్వెల్మ్డ్ అండ్ బౌడ్ డౌన్ టు హిమ్ ఇన్ రెవరెన్స్. ఆ లోపలికి వచ్చినవాడు ఈయన ఆ దివ్య మంగళ విగ్రహాన్ని, దివ్య తేజస్సుని చూడగానే భూమి మీద వంగి ప్రణమిల్లి తన ఆరాధనను తెలిపాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్ ద మాస్టర్ ఆస్కర్ ద పిల్గ్రిమ్, మై చైల్డ్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎట్ ఆల్ యూ వాంట్? అప్పుడు గురువు అన్నాడు, ఇక అయిపోయింది కదా, ఇదిగో నా శిష్యుడు, నా బిడ్డడు ఉన్నాడు, వాడు నీకేమైనా కావాలంటే వాడిని అడుగు అన్నాడు. ద పిల్గ్రిమ్ రిప్లైడ్, సర్, దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. నాకు ఒక ప్రశ్న ఉండిపోయింది, నా మనసులో దొలిచేస్తోంది, అది మిమ్మల్ని అడగాలని అనుకుంటూ ఉన్నాను. యూ హ్యావ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ సెక్లూషన్, డోంట్ యూ ఎవర్ గెట్ లోన్లీ అండ్ ఫీల్ ద నీడ్ ఫర్ ఎ కంపానియన్? 29 రోజులు ఒక్కడు అలా ఉంటున్నారు, అంత ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎవడో ఒకడు తోడు ఉండాలని అనిపించలేదా మీకు ఒక్కసారి కూడా అని అడిగాడు. విత్ ఎ స్మైల్ ఆఫ్ జెంటిల్ కంపాషన్ ద మాస్టర్ రిప్లైడ్. ఆయన వాత్సల్యం కురిపిస్తూ ఉండగా ఇలా సమాధానం చెప్పాడు గురువు, ఐఎమ్ నెవర్ ఎలోన్ బికాజ్ ద లార్డ్ కీప్స్ మీ కంపెనీ. నేను ఎప్పుడు ఒంటరిగా ఉండను. ఎందుకని? తండ్రి నాతో నిత్యము సహవాసము చేస్తూ ఉంటాడు. హీ నెవర్ లీవ్స్ మీ ఎలోన్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. ఒక్క క్షణము కూడా నన్ను విడిచిపెట్టి ఉండడు. ద సెయింట్ పాజ్డ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ యాడెడ్. ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఇలా చెప్పాడు, అంటిల్ దిస్ మూమెంట్ మై లార్డ్ వాజ్ కీపింగ్ మీ కంపెనీ, బట్ నౌ సిన్స్ యూ హ్యాడ్ కమ్ హియర్ హి హస్ లెఫ్ట్ మీ అండ్ ఐ బిగినింగ్ టు ఫీల్ లోన్లీ. ఇప్పుడు నీవు లోపలికి అడుగు పెట్టే వరకు తండ్రి నాతోటి సహవాసం చేస్తూనే ఉన్నాడు. నీవు లోపలికి అడుగు పెట్టగానే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజంగా నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నేను ఐఎమ్ బిగినింగ్ టు మిస్ హిమ్. చూసావా, అందుకే నాకు ఇష్టం ఉండదు, ఆయన్ని నేను పోగొట్టుకున్నాను, ఆయన సన్నిధానాన్ని అన్నాడు. ద పిల్గ్రిమ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్. అప్పుడు తాను చేసిన పొరపాటును అతను తెలుసుకున్నాడు. అండ్ ఆస్క్డ్ ద మాస్టర్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ ప్రామిస్డ్ నెవర్ టు డిస్టర్బ్ హిమ్ అగైన్. ఇంకా ఎప్పుడు మీకు ఆటంకం కలిగించను, నేను తప్పే చేశాను అని చెప్పి వెళ్ళిపోయాడు.